నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పల్నాడు జిల్లాలో ఆ నియోజకవర్గం అధికార వైసీపీకి కంచుకోట. ఒకప్పుడు జిల్లాలో కీలకంగా ఉన్న ఆ నియోజకవర్గం ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారడంతో అధికార పార్టీలో అనేక మంది కన్ను ఆ నియోజకవర్గంపై పడింది. అదే నరసరావుపేట. 2004 నుంచి జరిగిన 4 ఎన్నికలలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, మరో 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2004కు ముందు వరుసగా 20 ఏళ్ల పాటు టీడీపీకి పట్టం కట్టిన ఆ నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలలో 18,000 పైచిలకు భారీ ఓట్ల మెజారిటీ సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొత్త కావడం, పైగా జగన్ గాలి వీయడంతో అంతటి మెజారిటీ సాధ్యమైందని, గతంలో ఎవరికి ఈ నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ దక్కలేదనేది స్థానికుల మాట. పైగా వచ్చే ఎన్నికలలో కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి ఇక్కడ బలమైన నేత లేకపోవడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమని చర్చలు నడుస్తున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకొని నరసరావుపేట నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవచ్చనేది ఆయా నేతల ఆలోచనగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 16వ ఎన్నికలకు నియోజకవర్గం సిద్ధమైంది. ఈ నియోజకవర్గంలో 2019 నాటికి మొత్తం 2,21,573 మంది ఓటర్లున్నారు. అయితే వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువ. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికల్లో 5 సార్లు టీడీపీ, 7 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా ఇక మిగిలిన 2 సార్లు వైసీపీ జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు. గత 2 సార్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. 2014లో 87,761 ఓట్ల మెజార్టీ రాగా 2019లో 1,09,94 ఓట్లతో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై విజయం సాధించారు. చివరగా జరిగిన 2 ఎలక్షన్లోనూ వైసీపీ గెలిచి తన సత్తా చాటుకుంది. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుపొందుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో గెలిస్తే తమకు తిరుగు ఉండదని, మరో 20 ఏళ్లు తమదే అధికారమని అధికార వైసీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను సైతం మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే ఈసారి నరసరావుపేట నియోజకవర్గం అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమిస్తారా లేదా అభ్యర్థిని మారుస్తారనేది క్వశ్చన్గా మిగిలింది. నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. మరి టీడీపీ, జనసేన తాజాగా తొలి జాబితా విడుదల చేసినప్పటికీ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే వైసీపీపై గెలిచే అభ్యర్థి ఇంకా కూటమికి దొరకలేదా అని టాక్. ఇక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా వైసీపీ విజయం ఖాయమంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.